హాయ్ ఫ్రెండ్స్. అంటే నేనైతే 30 కిలోమీటర్లు దాటుకున్నాను. ఇప్పుడు 30 కిలోమీటర్లు దాటుకున్నాను సౌదీ బార్డర్ దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే ఎలా ఉందో. ఎండ కాస్తుంది, ఇప్పుడిప్పుడే ఎండ కాస్తుంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉండదు ఫ్రెండ్స్. ఎంత వాతావరణం ఎట్లా ఉండదు చూడండి. చల్ల ఎంత టైం 7:30 అవుతుంది, అయినా కూడా ఎండ అయితే మామూలుగా రాలేదు, కానీ నార్మల్గానే ఉంది. 7:30 అయితేనే కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎడారి ఇదంతా. చూడండి, మొత్తం ఎడారి ఇదంతా. ఎక్కడే కానీ ఒక మనిషి, ఒక బండి ఎక్కడ కనపడదు. ఆ రూట్లో పోయే బండ్లు తప్పక చూడండి, నా ముందు పక్క ఒక బండి వెళ్తుంది, ఇంకంత మించి బండ్లే లేవు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది కువైట్లో. కువైట్ జీవితం అంటే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఏందో మన లైఫ్ కువైట్లో. ఏంటి, టయానికి నిద్రపోతామా, టయానికి తింటామా, టయాడికి పడుకుంటామా, ఏంటి అనేది కూడా మనకు శాశ్వతం ఉండదన్నమాట. మనం లైఫ్, కువైట్ లైఫ్ అనేది ఇట్లా ఉంటుంది, గల్ఫ్ జీవితం. చూడండి ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ఏమన్నా పనులు ఇరిపోతే జేసీబీతో దబ్బుతారనమాట. దబ్బిన దానికి మన డబ్బులు అయితే 1000, 2000, 3000, 4000, 5000 కూడా తీసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో వచ్చేసి అంగళ్ళు, చిన్న పండ్లు పెట్టుకుంటారు అన్నమాట. అంగళ్ళు మనకి ఏదన్నా నీళ్ళు కావాలన్నా, పెప్సీలు కావాలన్నా, ఏదన్నా జ్యూసులు కావాలన్నా, ఇట్లాంటి ఏదన్నా కావాలన్నా పెట్టుకుంటారు. చూడండి, బండ్లు అయితే ఇప్పుడు వెళ్తున్నాయి, 3 బండ్లు వెళ్తున్నాయి. నా బండితో కూడా 4వ బండిది. చూడండి, మొత్తం అంతా ఎడారి అది. చూడండి, రోడ్డు దిగితే బండి బయటకు వస్తుంది లేదనేది కూడా మనకు అర్థం కాదు. అట్లా దిగి ఒక టైర్ కానీ దిగిందంటే ఇంకా కూడిపోతుంది. టైర్లతో ఇంకా బయటకు వెళ్ళిపోవాలంటే మన దేవుడు దిగి రావాలి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఇలా అదే పచ్చలారి కనిపిస్తుంది కదా, అది బలిదేవాళ్ళు అంటారు ఇక్కడ. మన ఇండియాలో మున్సిపాలిటీ వాళ్ళు, ఎందుకంటే చెత్త అదంతా పక్కన ఉంటుంది కాబట్టి ఏరుతూ ఉంటారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంటుందో గల్ఫ్ జీవితం అంటే ఎట్లుంటుంది. ఏమన్నా మనకి ఇబ్బంది పడి ఏదన్నా కొత్తోడు అట్లా సైడ్ దిగినాడంటే ఇంకా బండి బయటికి రాదు. మళ్ళీ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలా. పక్కన మన వెనకాల వచ్చే వాళ్ళు హెల్ప్ అడగాల. వాళ్ళు మనం అందరం కలిసి బండిని బయటికి తీసుకుని తాడేసి లేదా కూల్ చేసి వాళ్ళు మనం హెల్ప్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి రోడ్డు సైడ్ ఏం చెట్లు అంటారేమో, మన ఇంటిలో కంప చెట్లు ఉంటాయి కదా, ముళ్ళ చెట్లు, కంప చెట్లు. ఆ కంప చెట్లకి రోడ్డు 6 కంప చెట్లకి. మొత్తం ఎడారి ఇదంతా అయితే, మొత్తం ఎడారి. ఏందో ఫ్రెండ్స్, గల్ఫ్లో అబ్బా ఎలా వస్తున్నారు, అలా వస్తున్నా, అంత సంపాదిస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా అంటే సంపాదించింది ఇది కూడా, కష్టపడింది కూడా ఏది రాదన్నమాట. చూడండి, మొత్తం అయితే ఎడారి ఇది. చూడండి, మొత్తం అయితే ఎడారి. ఈ చలికాలం గొర్రెల కాడ ఉండేవాళ్ళు, ఒంటెల కాడ ఉండేవాళ్ళు అయితే చాలా బాధాకరణం, అయితే చాలా నరకం అయితే అనుభవిస్తారు పాపం. నేను కూడా అప్పుడు ఉన్నాను, 3 సంవత్సరాలు ఉన్నాను నేను కూడా. కానీ అప్పట్లో వేరే. అప్పట్లో 2 నిమిషాలు నీళ్ళు బయట పెట్టామంటే ఐస్ గంట అయిపోయేది. అదే సిచ్యువేషన్కి వచ్చింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒక 10 రోజులు, 15 రోజులు పెట్టి అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎడారి ఇది, మొత్తం అంతా ఎడారి. నా బండిలో పెట్రోల్ కూడా కొద్దిగా తక్కువ ఉంది. చూడండి, ఎక్కడన్నా పెట్రోల్ వేస్తే పెట్రోల్ పట్టుకోవాలి నేను, నాకైతే సరిపోదు అన్నమాట పెట్రోల్. చిన్నవాడు ఎడారిలో నుండి అయితే బండి వస్తుంది, అది దారి ఉంటుంది అనమాట. ఆ దారిలో నింటే రావాలి. దారి తప్పించినామంటే మళ్ళా బండి బయటికి రాదు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది దారి ఆడుంది ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లంతో మొత్తం కంప చెట్లు ఇవి. సౌదీకి వెళ్ళేంత వరకు ఇలాగే కంప చెట్లు ఉంటాయి. మధ్యలో కరెంట్ పోల్స్. నైట్ అయితే కన్నా మరీ బాగానే ఉంటుంది లొకేషన్ అయితే. ఇప్పుడు కూడా బాగుంటుంది, కానీ మనం జాగ్రత్తగా అతివేగంగా వెళ్ళకూడదు అనమాట. రూట్ ఇది చాలా డేంజర్ రూట్ అనమాట. ఇది మనం ఏదన్నా కొద్దిగా ఏమార్చినామంటే అసలు మన బాడీ దొరికే అవకాశం కూడా ఉండదన్నమాట. ఈ రూట్లో అంత వేగంగా వెళ్తారనమాట. నేనైతే 100 కూడా దాటలేదు, మినిమం 100 వెళ్తున్నాను. చూడండి, నేనైతే 100 వెళ్తున్నాను. ఎందుకంటే మనం గాంధాన్ దేశానికి వచ్చినాము. మన వెనకాల మన ఫ్యామిలీ అయితే ఉంది. మన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకుంటా మనమైతే జర్నీ చేయాలి. ఎందుకంటే అతివేగంగా వెళ్ళకూడదు. మనం నమ్ముకొని వెనక జీవితాలు తండ్రిగా ఉంటాయి కాబట్టి మనమైతే వెళ్ళకూడదు. ఇక్కడైతే పెద్ద ట్రక్ కనపడుతుంది కదా, ఈ ట్రక్కులో అయితే ఇక్కడ ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి అన్నమాట. ఇవి కువైట్ నుండి సౌదీకి, సౌదీ నుండి కువైట్కి, దుబాయ్, ఖతర్ ఇట్లా ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి అన్నమాట. ట్రాన్స్పోర్ట్లో సామాన్లు తినేదంతా తీసుకెళ్తాను ట్రాన్స్పోర్ట్లు.
ఇట్లా ఉన్న చూడు ఆ కొండి మాదిరిగా, ఆ కొండి అనమాట. మనం ఇక్కడ యూటర్న్ తీసుకోవాలన్నమాట. అంటే ఆ పక్క ఈ పక్క నుండి ఆ పక్క దాటుకోవాలంటే ఒక 50 కిలోమీటర్లకు 60 కిలోమీటర్లకు ఒకసారి అట్లా పెడతారనమాట కుండ్లు. ఆ కుండ్లు పెట్టిన మనం ఆ పక్క తిరుక్కోవాలనేది మనకు అర్థమవుతుంది. నేనైతే ఇప్పుడు ఎన్నో కిలోమీటర్ కాడ వెళ్తున్నాను అన్నది చెప్తాను. కిలోమీటర్కి అయితే వేస్తాను 38 కిలోమీటర్ అనమాట. దాడ బోటుకి చిన్న పోల్ కనిపించినారు కదా, అదే బోట్ 38 కిలోమీటర్లు అనమాట. అది వేస్తారు. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 120 తక్కువ వెళ్ళలేదన్నమాట. చూడు, వాళ్ళు వెళ్తారు, మనం వెళ్ళకూడదు. కానీ వాళ్ళకు భయభక్తులు ఉండవు అనమాట. వాళ్ళ దేశం కాబట్టి ఉంటే ఉంటాం, పోతాం అనుకున్న సిచ్యువేషన్లో ఉంటారనమాట వాళ్ళు. మనమైతే అలా అనుకోకూడదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి మొత్తం ఎడారి. ఎక్కడన్నా కానీ మీకు ఏదన్నా ఒక ఇల్లు కానీ ఒక ఏదన్నా కనపడుతుందా? ఎక్కడ కనపడట్లేదు. చూడండి, అంత చలితో కప్పబడింది మొత్తం ఎడారి అంతా. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇట్టుంటుంది అనమాట. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్. మళ్ళీ నేను సౌదీ బార్డర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే నేను వీడియో పెడతాను. ఎందుకంటే ఇది నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతితో పండుగ కాబట్టి. ఫ్రెండ్స్, ఓకే బాయ్ ఫ్రెండ్స్.